ఎవలన్నారు జనాలల్లా చైతన్యం లేదని? ఎవలన్నారు ఎలక్షన్లంటే ఎవ్వరు పట్టించుకోకుండా అయ్యిర్రని? ఎవలన్నారు నాయకుల్ని నిలదీసిపై చేయరని? ఆ మాటల్ని కొట్టి వారేసుకుంటా ఇగో గిడ చూడుండ్రి జనాలు ఎంత ఆవేశంతో రోడెక్కిర్రో. అట్లుంటది మరి పబ్లిక్ తోని. ఇది గదా ప్రజా చైతన్యం అంటే, ఇది గదా నాయకుల్ని ప్రశ్నించే ఆవేశం అంటే, ఇది గదా 5 ఏళ్లకోసారి వచ్చే ఎలక్షన్ల మీద ఎంత ఆశలు పెట్టుకున్నారో చూపించే తరీకంటే. వీళ్ళంతా ఓటు మిస్ అయిందనో, ఓటర్ లిస్టులో పేరు రాలేదనో ఇట్లా రోడ్డెక్కిలొల్లు పెడుతున్నోళ్ళు కాదు. ఓటేస్తందుకు ₹1 కూడా మాకు ఇయ్యలేదు, ఓ ఓటర్ గా మాకు దక్కే ఇల్వ దక్కలేదు, ఏ లీడర్ పటూరి అని ₹10 ఇచ్చిన పాపాన పోలేదనుకుంటా గుండెలు మండి పట్టరాని కోపం కట్టలు తెంచుకొని నడి రోడ్డెక్కిరిట్లా. ఈ సీన్ గానొచ్చింది మళ్ళా ఏన్నో కాదు, ఏపీ పబ్లిక్ అంతా ఎవరు గెలుస్తారా అని ఎదురు చూస్తున్న పిఠాపురంలా. ఓ దిక్కు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిలబడే, ఇంకో దిక్కు వైసీపీకి వంగ గీత నిలబడే. పిఠాపురంలో పీకేని గెలిపిర్రి, అభివృద్ధిని ఉరికిర్రి అనుకుంటా రామ్ చరణ్ కడమ మెగా హీరోలు కూడా వచ్చి ప్రచారం చేస్తారు. ఇంకో దిక్కు మా అక్క వంగ గీతను గెలిపిర్రి, డిప్యూటీ సీఎం చేస్తా అని జగన్ మాటిచ్చే. బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి. మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు, నా అక్కను డిప్యూటీ సీఎం గా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. ఇంత టఫ్ పోటీలో ఎవరు గెలుస్తారో అని అందరు చూస్తుంటే ఇంతకు మాకు ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తారో అని అక్కడ ఓటర్లు కొందరు ఎదురు చూస్తున్నారు. ప్రచారం పండుగ అయిపోయింది కదా, ఇక పార్టీల నడుమ పోటీ కూడా గట్టిగా ఉంది కదా. ఒకరిని మించి ఒకరు వస్తారు, ఈగిస్తారు ఆగిస్తారని చూసినట్టున్నారు. ఆయన పొద్దుమీకి వస్తే ఇంట్లో అనుకున్నారు కావచ్చు అని రిటర్న్ పోతారేమో అనుకుని లైట్లు కూడా వేసి కావాలి కాసినా గానీ ఏ పార్టీ వాళ్ళు ఆకిలు దొక్కనట్టున్నారు. కథం మీకు వచ్చిన అన్న అంటే మీకు వచ్చిన వదిన అని ఒకరినొకరు మాట్లాడుకొని ఏ ఒక్కరికి రాలేదని క్లారిటీ వచ్చినాక కండ్లు మండి ఇట్లా ధర్నాకు దిగిర్రు. కానీ ఇదే కలిసికట్టుతనము, ఇదే చైతన్యము రేపటి నాడు మాటిచ్చిన లీడర్ పని చేయలేదనో, అన్న హామీలు అమలు చేయలేదనో అడిగైతే అందుకు చూయించుంటే ఎంత రామసక్కన ఉంటది. ఇదే ధర్నా అభివృద్ధి కానప్పుడు చేస్తే ఎంత మంచిగా ఉంటది అనుకుంటా కామెంట్లు చేయబట్టి ఈ వీడియోని చూసిన వాళ్ళిగా. నరున్ దిష్టికి నల్లరాయి అయినా వలుగుతుంది అంటారు. అంటే అన్నిటికంటే మనిషి నజరే అడ్డమైనదని నమ్ముతుంటారు. గాదానికే కొత్తిల్లు కట్టినా ఏదన్నా దందాశాలు చేసినా దిష్టి తలగకుండా ఓ దిష్టి బొమ్మనో బూడిద కుమ్మడికాయనో నిమ్మకాయలో కడతారు. కానీ గిల్చర ఎరైటీగా ఆలోచన చేసి గీ బొమ్మ పెట్టిరు. చూస్తేనే దడుచుకునేటట్టున్నది గీ బొమ్మ. వాయమ్మనే ఇదేందయ్యా ఇది, మేమేడ చూడలే. ఆ గుడ్లు చూస్తే గుండె జల్లు మనవట్టే. ఎక్కడోళ్ళు పాడైరు గిదేం ఆలోచన. ఒకవేళ బుడ్డ పొరలు చూస్తే రాత్రి నిద్రల్నే ఆ గుడ్లు యాదికొచ్చి బుగులు జ్వరం పట్టుకునే తట్టే ఉందిగా ఇలా పిస పాడుగాను. బెంగుళూరు కాత్రి గుప్పే వాటర్ ట్యాంక్ ఆడున్న ఓ కూరగాయల షాప్ ముంగట దిష్టి కొట్టకుట గీ ఫోటోను గిట్ల ఎలాడదీసిర్రు. గుడ్లురుముకుంటా కోపంతో చూస్తున్న ఈమె ఫోటోని చూసిన వాళ్ళంతా వాయమ్మో ఏం సూప్రా నాయన అని దెబ్బకు దాడుచుకుంటుర్రు. పిల్లలని మార్కెట్ కు దొరికొచ్చేటోళ్ళు అయితే ఇది చూసినాక పోరలను అటువడతా దోలుకొచ్చుడే బంద్ చేసిర్రు. నిహారిక అనేట ఆమె పని మీద మార్కెట్ కు పోయినప్పుడు ఇది చూసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కథం జర్ర సేపట్ల గిర్ర గిర్ర తిరుగుతుంది ఆమె పోస్టు. షేర్ చేసిన 2 దినాలకే లచ్చ మీదనే చూసిర్రు. బేరాలు ఆడకుటా నోరు మూసుకొని కూరగాయలు కొనుక్కోవర్రి అని ఒగాలంటే ఈ ఫోటో చూసినాక ఇక నిద్రెట్లొస్తది. సీసీ కెమెరాలు రాకముందున్న సీసీ కెమెరాలు గివ్వే అనుకుంటా ఇంకొందరు తీరు మజాకులు చేసుకోవట్టిర్రు. అయినా ఈ టెక్నాలజీలు గింతగనం పెరిగిన అంతరిక్షంలకు రాకెట్లు పంపించేంత డెవలప్ అయినా గానీ లచ్చలు పెట్టి లారీలు కొన్నా గానీ ₹10 నిమ్మకాయలను దొక్కిచ్చుడు, 1000 పెట్టి దందాలు చేసినా గానీ ₹5-6 పచ్చిమిరపకాయలో జీడి గింజలో కట్టే సెంటిమెంట్ గట్లనే ఉంటది పబ్లిక్ లా. ఎవరి నమ్మకాలు ఆల్లయి. ఇక ఏం చేస్తారు తీయుండ్రి.